చూడాలని ఉంది అన్నాడు. మిత్రుడికి లభిస్తున్న విశేష గౌరవ మర్యాదలను సభలో దూరం నుండి చూసి ఆనందిస్తున్న శశాంకుడు ముందుకు వచ్చాడు. సింహాసనం మీద నుంచి లేచి వచ్చి తారాంగుడు ఆనందంగా ఆలింగనం చేసుకొని మిత్రుడి యోగక్షేమాలను అడిగాడు. తారాంగుని మిత్ర వాత్సల్యానికి రాజు ఎంతో సంతోషించాడు. శశాంకుడిలో పశ్చాత్తాపం కలిగింది. గురుస్థానం గురించి తక్కువగా అంచనా వేశాను. తల్లి తండ్రి తర్వాత పెద్దలు గురువుకే అత్యున్నత స్థానం ఇచ్చారు. తను ఆ రోజు సరిగ్గా ఆలోచించలేదు. ఖచ్చితంగా గురువు స్థానం అద్వితీయమైనది. అందుకే రాజుగారి సింహాసనం మీద కూర్చునే భాగ్యం దక్కింది. అయినా తన మిత్రుడేగా ఆ స్థానంలో ఉన్నాడు. తనకు అంతకంటే మించిన ఆనందం ఏముందే అనుకున్నాడు. తృప్తిపడ్డాడు. రాజుగారి కోరినట్లే యువరాజుకు పట్టాభిషేకానికి దగ్గరుండి విజయవంతం చేశాడు తారాంగుడు. అర్థమైందా కన్నయ్య? అందుకే పెద్దలు తల్లి తండ్రి తర్వాత గురువుగారికే ఆ స్థానం అన్నారు. ఓ, అర్థమైందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.